ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ ఎంతో సునాయాసంగా సజావుగా మీరు పూర్తి చేయగలుగుతారండి. అయితే పనులు చేసేటప్పుడు మాత్రం కాసింత శ్రమ ఒత్తిడి అనేవైతే మీ మీద ఉంటాయి. వాటిని చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బెదిరిపోకుండా మీరు మీ పనులను అయితే పూర్తి చేసుకోవడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది. అయితే మీ పనులు చేసే సమయంలో మాత్రం మీ యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ వ్యాపారానికి సంబంధించినవి కానీ మీ యొక్క జీవితానికి సంబంధించినవి కానీ ఏవైతే రహస్యాలు ఉంటాయో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలియనివ్వకుండా మీరు జాగ్రత్త పడటం ఈరోజు చాలా మీకు మేలు చేయబోతుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా ఆర్థిక లావాదేవీలను ఈరోజు ఎంతో చాకచక్యంతో జరపగలుగుతారు. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగానే మీరు ధనాన్ని అయితే సంపాదించగలుగుతారండి. అన్ని విషయాలు కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే గతంలో ఏదైతే చెయ్యాలి అనుకున్నారో చేయలేకపోయారో, చేసినా కూడా కలిసి రాలేదో అటువంటి పనుల పట్ల ఈరోజు మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధనైతే చూపించగలుగుతారు. ఆ విషయాలలో కూడా మీరు విజయాన్ని అయితే సాధించగలుగుతారండి. మీ యొక్క ప్రవర్తన ద్వారా కానీ మీ యొక్క ఆలోచన విధానం ద్వారా కానీ ఈరోజు అందరి యొక్క మన్ననలను ప్రశంసలను పొందగలుగుతారు. మీ మాట తీరు వలన అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే మీరు పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎంతో సామరస్యత సఖ్యత అనేది ఉంటుంది. మీ కుటుంబం కోసం మీరు ఏదైనా కొత్త నిర్ణయాలను తీసుకోవడం కానీ కొత్త ఆలోచనలను కానీ ఈరోజు మీరు తీసుకోగలుగుతారు. వారి భద్రత కోసం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. ఈరోజు చేతి వృత్తుల వారికి కానీ, నేత కార్మికులకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ, రోజువారీ కూలి పనులు చేసుకునే వారికి కానీ అన్ని రకాలుగా కూడా అందరికీ యోగదాయకంగా ఉంటుందండి. మీరు ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు మాత్రం కాసింత జాగ్రత్తతో ముందు చూపుతో జరపవలసి ఉంటుంది. అంటే మీకు చక్కటి లాభాలు అయితే వస్తాయి. మీరు కోరుకున్న దానికంటే మీరు సంపాదన అయితే ఎక్కువగానే సంపాదించగలుగుతారు. అయితే ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు మాత్రం మీరు ఎవరిని నొప్పించే విధంగా, అంటే మీ మాటల ద్వారా కానీ మీ చేతల ద్వారా కానీ మీ కోపాన్ని కానీ ఇతరుల పట్ల ప్రదర్శించకుండా మీరు చక్కగా చాకచక్యంతో అందరి మనసును మీరు సొంతం చేసుకునేలాగా ఒక చిరునవ్వుతో మీ పనులను చేసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. ఈరోజు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి పట్ల కూడా మీకు ఒకవేళ ఇతరులు వచ్చి మిమ్మల్ని విసిగించినప్పటికీ కూడా వారి విషయంలో మీరు ప్రేమాభిమానాలతో ఉండటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు కలిసి వస్తుంది. చక్కగా అన్ని పనులను కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈరోజు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఏవైతే ఇబ్బందులను గతంలో ఎదుర్కొన్నారో వాటి నుంచి మీరు ఈరోజు బయటపడగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. చేతి నిండా డబ్బు ఉండడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, ఈరోజు మీకు అదృష్టం పట్టడానికి ఒక చక్కటి రోజుగా ఉండబోతుందండి. ఎటు చూసినా కూడా ఎంతో సంతోషమైన వాతావరణమే ఉండబోతుంది. వాతావరణం అంతా ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా ఉండబోతుందండి. ఎటు చూసినా కూడా సంతోషంతో మీ రోజైతే ఎంతో ఆనందంలో గడిచిపోతుంది. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు మీ అంత అదృష్టవంతులు మరొకరు లేరు అనిపించే విధంగా మీకైతే అదృష్టం ఉండబోతుందండి. చక్కటి రోజుగా ఈరోజు మీకు ఉండబోతుంది. ఏ పనిలో చెయ్యి పెట్టినా కూడా ఆ పని అంతా మీకు ఎంతో కలిసి రావడమే కాకుండా లక్ష్మీ కటాక్షం కలిగి లక్ష్మీ పుత్రులుగా ఈరోజు మీరు ఉండబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అంతా మీదే అన్నట్టు ఉంటుందండి. ఏ రంగంలో ఉన్న వారికైనా చక్కటి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. అన్ని రకాలుగా మీకు కాలం అయితే కలిసి వస్తుంది. ఈరోజు ఎంతో అదృష్టంతో మీరు మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోవడమే కాకుండా వాటిలో మీరు కోరుకున్న విధంగా సంపాదన కూడా ఉంటుందండి. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. ఆర్థిక లావాదేవీలన్నింటినీ చక్కగా జరపగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మంచి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. అద్భుతమైన ఈరోజు మీకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. చక్కటి కాలం అని చెప్పవచ్చు. అన్నీ మీకు అనుకూలంగా జరగబోతున్నాయి. ఏ పనిలో చేయి పెట్టినా కూడా ఆ పనిని మీరు
ఎంతో చాకచక్యంతో పూర్తి చేయగలుగుతారు. మీరు ఏ పనిలో చెయ్యి పెడితే ఆ పని బంగారంగా మారిపోతుంది. అన్నింట అందివేసిన చెయ్యిగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది. మీరు గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో అటువంటి వాటన్నిటి నుంచి మీరు విముక్తులై చక్కటి రాజమార్గంలో మీ యొక్క పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. అందరి నుంచి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. ప్రత్యేకమైన గుర్తింపు అనేది మీకు లభించబోతుంది. ఎటువంటి పరిస్థితులలోనూ కూడా మీరు నిరుత్సాహానికి గురి కాకుండా మీరు మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాల బాటలో అయితే వెళ్ళగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. పూర్తి సహాయ సహకారాలతో మీరు మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. అది మీకు మరింత మానసిక ప్రశాంతతనైతే ఇవ్వబోతుంది. ఏ రంగంలో ఏ వ్యవహారంలో చూసినా మీరే పైచేయిగా ఉండబోతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నింటినీ మీరు ఎంతో తెలివితేటలతో మీ యొక్క విజ్ఞతతో మీరు పూర్తి చేయగలుగుతారు. అది మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మీకు ఏర్పరచబోతుంది. దాని వలన మిమ్మల్ని ఎవరైతే గతంలో ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసారో అటువంటి వారే మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతుంది. అవసరానికి సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. చేతి నిండా డబ్బు అయితే ఉంటుంది. ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో కూడా అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండడం వల్ల మీ ధనం అయితే మరింత పొదుపు కింద ఉండడం జరుగుతుంది. అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా ఆచితూచి ఖర్చునైతే పెట్టవలసి ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా మీకు మీరే సాటిగా ఉంటారు. ఇతరుల ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు పోటీగా ఉండలేరు. మీరు చేసే ప్రతి పనికి ఎవరైనా పోటీ వచ్చినప్పటికీ కూడా మీరు వారిని అధిగమించి ముందంజలో ఉండబోతున్నారు. ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా మీరు విజయ పదంలో వెళ్ళగలుగుతారు. అయితే మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారు మాత్రం ఎప్పుడు మిమ్మల్ని మీ ఎదుగుదలని చూడలేక మిమ్మల్ని ఏదో ఒక రకంగా కించపరచాలని, ఏదో ఒక రకంగా వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మాత్రం మీరు తగు జాగ్రత్తనైతే వహించి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు ఎంతో లాభపడే అవకాశం అయితే ఉంది. గతంలో ఏర్పడిన చికాకుల నుంచి బయటపడి మీరు ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజులను గడపడమే కాకుండా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు అయితే మీకు ఉండబోతున్నాయి. ఈ రోజు ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఎవరైతే స్థిర చర ఆస్తులను కూడగట్టుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ అవసరాలకు సరిపడా కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా మీరు ఈరోజు కొనుగోలు చేయగలుగుతారు. బంధుమిత్రుల కలయిక మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి పనిలో కూడా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను తీసుకోవటం మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అందువలన వారి యొక్క ఆశీస్సులతో మీరు ప్రతి పనికి మొదలు పెట్టడం వల్ల మీరు విజయాలను అయితే పొందగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు కాసింత ఎక్కువ శ్రమపడి మీ యొక్క పనులనైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే విదేశీ విద్య కోసం కానీ, తరగతి పరీక్షల కోసం కానీ, పోటీ పరీక్షల కోసం కానీ పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారికి మీరు మరింత ఎక్కువ శ్రద్ధాశక్తులను అయితే మీ విద్య పట్ల చూపించవలసి ఉంటుంది. దానితో మీరు మరింత మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. మీరు మీ పనుల పట్ల మీ విద్య పట్ల శ్రద్ధాశక్తులను చూపించకుండా మీకు విజయాలు రావాలంటే ఈరోజు కష్టతరమైన పని. మీ విద్య పట్ల మీరు ఎక్కువ ఆసక్తిని కనబరిచి మీరు మీ యొక్క శ్రమనైతే మీరు పెట్టవలసి ఉంటుంది. దానితో మీరు మరింత విజయాలనైతే పొందగలుగుతారు. మీ గురువుల యొక్క ఆశీస్సులు, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కార్యాలయంలో మీరు పనిచేసే చోట మీకు మంచి గౌరవ మర్యాదలతో కూడిన వాతావరణం అయితే ఉంటుంది. మీ పనులను మీరు ఎంతో చాకచక్యంతో చేసుకోగలుగుతారు. మీ యొక్క నేర్పు సహనంతో మీ యొక్క పై అధికారుల నుంచి మీరు గుర్తింపునైతే పొందబోతున్నారు. ప్రతి పనికి కూడా మీరు ముందంజలో ఉండబోతున్నారు. మీరు యొక్క పనిని ఎంతో చాకచక్యంగా ముగించగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క పనికి తగిన వేతనాన్ని మీరు కూడా పొందగలుగుతారు. ఎవరైతే బదిలీల కోసమో అంతేకాకుండా ప్రమోషన్ల కోసము ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఈరోజు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. మీ అర్హతకు తగినట్టే మంచి ఉద్యోగం అయితే మీకు లభించబోతుంది. అయితే మీరు ఆ దిశగా మీ ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది. దానితో మీ అర్హతకు తగ్గట్టు మీరు కోరుకున్నటువంటి మంచి ఉద్యోగం అయితే లభించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉండబోతుంది. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో
వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం చక్కగా ముందుకు నడుస్తుంది. అంతేకాకుండా చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారు. మీ వ్యాపార అభివృద్ధి అనేది మీరు సంతోషపడే విధంగా ఉండబోతుంది. ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనిచేసే కార్యాలయంలో మీకు గౌరవంతో కూడిన మర్యాదపూర్వకమైన స్థానం అయితే లభిస్తుంది. మీ పనికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. పనులన్నింటినీ మీరు ఎంతో ఉత్సాహంతో మీరు చేసుకోగలుగుతారు. మీ సన్నిహితులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అయితే లభిస్తుంది. దానితో మీరు రెట్టింపైన ఉత్సాహంతో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకు చిరు వ్యాపారస్తులకు కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు లాభాలని పొందగలుగుతారు. అయితే పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం నిపుణులైన వారి సలహాలను తీసుకోవడం, మీ పెద్దల యొక్క సలహాల సంప్రదింపులతో మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. చక్కగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. యోగదాయకంగా ఉండబోతుందండి. ఎవరైతే స్థిర చర ఆస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి అందరికీ ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు అటువంటి విషయంలో కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావడం, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు లాభపడటం జరుగుతుంది. ప్రతి పని కూడా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటిని మీరు ఎంతో చాకచక్యంతో చేసేయటమే కాకుండా మీకంటూ ఒక మంచి గుర్తింపును కూడా మీరు పొందగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ప్రత్యేకమైన స్థానం అనేది నిలకడగా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క పనితీరు కానీ మీ మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా వారు వెనుదిరిగే అవకాశం అయితే ఉంటుంది. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా దైవం యొక్క సహాయం కూడా మీకు ఎక్కువగా లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉంటుందండి. ప్రతి పనిలో కూడా మీది అందివేశం చేయిగా ఉంటుంది. ధనాన్ని ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను చక్కగా జరపగలుగుతారు. గతంలో ఏర్పడిన చికాకుల నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం బెల్లము గోధుమలతో చేసిన ఏదైనా తీపి ఆహార పదార్థాన్ని చిన్నారులకు ఆహారంగా పంచిపెట్టడం వలన ఈ రోజు మీరు కోరుకున్న విధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.